కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించామని ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో 20 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పిస్తాం తప్ప ఒక్కడి కూడా తగ్గదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ నిర్వహించలేదు, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగము భర్తీ చేయలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వ అరాచక అసమర్థ పాలనతో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను 20 నెలల్లోనే పునరుద్ధరించడంతో పాటు దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా తీర్చిదిద్దామని ఆయన పునరుద్ఘాటించారు. 20 నెలలుగా తాను పవన్, భాజపా ఒకే మాట మీద వెళుతున్నాం కాబట్టి ఇంత అభివృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. బుధవారం శాసనసభలో పరిశ్రమలు, విద్య తదితర శాఖలకు సంబంధించిన డిమాండ్లపై చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వైకాపా పాలనలో ఏపీకి నెగటివ్ ఇమేజ్ ఇచ్చారు. వారి హయాంలో రాష్ట్రంలో 913 కంపెనీలు మూతపడ్డాయి. చదువుకున్న యువత ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు తరలిపోయారు. కొందరు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. మేం వచ్చాక పారిశ్రామిక అభివృద్ధిని, ఉద్యోగాలను గాడిన పెట్టామని వివరించారు. అదే సమయంలో దిశ ఇప్పుడే హెల్త్ విషయంలో మంత్రి గారు చాలా డీటెయిల్డ్గా చాలా వివరాలు చెప్పారు. ఈరోజు ఫస్ట్ టైం యూనివర్సల్ హెల్త్ కవరేజ్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళందరికీ కూడా, మధ్యతరగతికి కూడా 2,50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ చేసిన ఏకైక ప్రభుత్వం, మొదటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ దిశ. అదే సమయంలో దిశ పేదవాళ్లకు ఎన్టీఆర్ వైద్య సేవ కానీ మిగిలిన కార్యక్రమాల ద్వారా 20 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం కూడా నిక్కుపోకుండా ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చిన దిశ ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, అదే సమయంలో కాస్ట్ ఎఫెక్టివ్ క్యూరేటివ్ మెథడ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. క్వాలిటేటివ్ కింద ఎక్కడ కూడా వీళ్ళంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. డాక్టర్స్ను కూడా రాజకీయ కోణంలో కాకుండా సేవాభావంతో ఎవరైతే ఎక్కడ అవసరం ఉందో అక్కడికే పెడుతున్నాం. పీపీపీ కింద కాలేజెస్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారు అధ్యక్ష. ఏది కట్టకుండా కావాలని చెప్పి ఏదో ఒక ల్యాండ్ కూడా కొన్ని దిక్కడైతే ల్యాండ్ కూడా చూపించిన దాఖలాలు లేవు, అలాంటివన్నీ ఉన్నాయి. ఇంకొక పక్కన కొన్ని దిక్కల హాస్పిటల్స్ కూడా తక్కువ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసం 100 పడకల ఆసుపత్రి ఉండాలి ఈ ప్రభుత్వ విధానం. ఇంకొక పక్కన ఏవైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో ఈ కాలేజెస్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా అది కూడా దేశం మళ్ళీ చెప్తున్నా, పీపీపీ అంటే ఇది ప్రైవేట్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. అల్టిమేట్గా మన గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ హాస్పిటల్లో కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఏదైతే అవుట్ పేషెంట్ బ్లాక్ కానీ మెడిసిన్స్ కానీ 70% అక్కడ ఏది ఇచ్చినా మన ఆధ్వర్యంలోనే గవర్నమెంట్ ఏ విధంగా చేస్తాం అదేవిధంగా సర్వీసెస్ ఉంటాయి. ఫైనల్గా ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చే సర్వీసులను బట్టి మళ్ళీ ఆ ఆస్తి గవర్నమెంట్ ఆస్తి తప్ప ఇది ప్రైవేట్ ఆస్తి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఈరోజు దేశం మొత్తం ఏ ప్రాజెక్ట్ వచ్చినా త్వరితగతిన ఫలితాలు రావాలంటే మనం పీపీపీకి వెళ్తున్నాం.